సో హాయ్ అండి అందరికీ. సో ఈరోజైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్లో మొత్తం 1800కి పైగా పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో దీనికైతే ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఉంటారో వారైతే అర్హులండి. సో ఈరోజు నోటిఫికేషన్ని మనం డీటెయిల్గా అయితే చూద్దామండి ఒకసారి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే 29 అంటే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంది దీనికి. సో 29/4 నుంచి స్టార్ట్ అయ్యి 19/5 నెల అంటే వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఎగ్జామ్ డేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మే నెలలో కానీ లేదా జూన్ నెలలో కానీ అయితే ఎగ్జామ్స్ అయితే డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందాక చెప్పా కదండి 1800కు పైగా పోస్ట్ అని. ఆంధ్రప్రదేశ్లో వచ్చి 303 పోస్టులు అండి. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 303 పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగే కిందకి స్క్రోల్ చేసుకుంటే తెలంగాణకు సంబంధించి కూడా బాగానే నోటిఫికేషన్లు పడ్డాయండి పోస్టులు. తెలంగాణకి 164 పోస్టులు అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 1865 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో. దీనికి అప్లై చేయడానికి మీకు తెలుగు లాంగ్వేజ్ ఉంటే సరిపోతుందండి. లోకల్ లాంగ్వేజ్ ఏ స్టేట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ స్టేట్లో మెయిన్ లాంగ్వేజ్ ఉంటుంది కదండి, ఆ లాంగ్వేజ్ వచ్చుంటే సరిపోతుంది. వేరే ఏమీ రావాల్సిన అవసరం లేదు. అలాగే ఎగ్జామ్ కూడా ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అది కూడా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎలాంటి సెకండరీ ఎగ్జామ్ కూడా ఉండదండి. కేవలం ఒక్క ఎగ్జామ్తోనే ఎంపిక అయితే జరుగుతుందండి. అలాగే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక సో ఫస్ట్ ఏప్రిల్ 2026 నాటికి మీకు మినిమం 20 ఇయర్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుందండి. అలాగే 28 దాటి ఉండకూడదు, 28 సంవత్సరాలు దాటి ఉండకూడదు. మీకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీంట్లో కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటున్నాయండి. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే నాన్ క్రీమీ లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక 1/4/2026 అంటే ఫస్ట్ ఏప్రిల్ 2026 నాటికి మీ గ్రాడ్యుయేషన్ అయితే పూర్తయి ఉండాలి. పూర్తయి ఉంటేనే అవకాశం అండి. సో అలాగే ఈ కొంతమంది అనుకోవచ్చు, సార్ మాది 2021లో పూర్తయింది, 2020లో పూర్తయింది అనుకుంటే వాళ్ళు అర్హులు కాదండి. ఇక్కడే ఒక లూప్ హోల్ ఉంది. అది కూడా గ్రహించాలి. అదేంటంటే ఫస్ట్ ఏప్రిల్ 2022 అండ్ ఆ తర్వాత ఎవరైతే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే మీరు ఇక్కడ క్లియర్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏప్రిల్ 2022 నుంచి ఫస్ట్ ఏప్రిల్ 2026 ఈ గ్యాప్‌లో ఈ మధ్యలో ఎవరైతే అయిపోయి ఉంటుందో డిగ్రీ వాళ్ళు మాత్రమే అర్హులండి. సో 4 ఇయర్స్ ఉంటుంది. ఈ 4 ఇయర్స్ గ్యాప్‌లో ఎవరైతే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అర్హులు. 2022 కంటే ముందు ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుందో వాళ్ళైతే అర్హులు గారు. సో సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇందాక చెప్పుకున్నాం కదండీ. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన క్వెషన్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో నార్మల్‌గా జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌లో 20 క్వెషన్స్ ఉంటాయండి. 20 మార్క్స్ ఉంటాయి 20 క్వెషన్స్‌కి. అలాగే జనరల్ ఇంగ్లీష్‌లో 20 క్వెషన్స్ ఉంటాయి. అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్‌లో 20 క్వెషన్స్ ఉంటాయి. కంప్యూటర్ సబ్జెక్ట్ నాలెడ్జ్‌లో 20 క్వెషన్స్ ఉంటాయి. అలాగే యూనియన్ బ్యాంక్ సంబంధించి ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ వాటి మీద అవగాహన ఉండాలండి. వాటి గురించి కూడా 20 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్స్ అండి. టోటల్‌గా 100 క్వెషన్స్ ఉంటాయి. 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్. సో ఇక్కడ నెగెటివ్ మార్క్సింగ్ ఏమి ఉండవండి. సో బాధపడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. నెగెటివ్ మార్క్సింగ్ అయితే ఏమి ఉండవు. అలాగే మనకి టైమింగ్ వచ్చేసి 60 మినిట్స్ అంటే 1 అవర్ ఉంటుంది ఎగ్జామ్. 1 అవర్‌లో 100 క్వెషన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 100 మార్క్స్ అయితే మాక్సిమం ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవుతారో వాళ్ళు పల్లెటూరుకి సంబంధించిన వారైతే మీకు 15,000 ప్రతి నెల స్టైపెండ్ రావడం జరుగుతుంది. అలాగే అర్బన్ అంటే సిటీస్‌లో ఉండేవారు ఉంటారో డిస్ట్రిక్ట్‌లలో వాళ్ళకొచ్చేసి 18,000 పర్ మంత్ అయితే స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే మెట్రో స్టేషన్స్ సంబంధించిన సిటీస్‌లో ఉంటారో అంటే లైక్ హైదరాబాద్, బెంగుళూరు సో ఇలా ఈ పెద్ద పెద్ద నగరాల్లో ఎవరైతే ఉంటారో వారికి 1 మంత్‌కి 20,000 అయితే స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ 1 ఇయర్ ఉంటుంది. సో దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. బ్యాంకుకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే నేను కింద ఇస్తానండి. నోటిఫికేషన్ లింక్ కింద ఇస్తాను. అలాగే దాని కిందే అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి కొన్నైతే డాక్యుమెంట్స్ మనకి రిక్వైర్మెంట్ అయితే ఉంటుందండి. ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండి. ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. సో ఇప్పుడు చెప్పే ఫస్ట్ కొన్ని జేపీజీలో కొన్ని పీడీఎఫ్‌లో ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్తాను ఏవి జేపీజీలో ఉండాలి, ఏవి పీడీఎఫ్‌లో ఉండాలనేది. ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అనేది మీరు జేపీజీలో లెస్ దెన్ 1 ఎంబీలో మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే
వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడీ ఉండాలి. కంపల్సరీ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ మీరు ఏదైతే పర్మనెంట్‌గా వాడుతూ ఉంటారో అవి మాత్రమే ఇక్కడ ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్‌గా ఏ ఇంటిమేషన్ ఉన్నా సరే వీటికి మాత్రమే డీటెయిల్స్ ఎళ్తాయి. సో, తర్వాత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో గూడా. మీ పాస్ ఫోటో గూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇది గూడా జేపీజీ ఫార్మాట్‌లో రెడీ చేసుకొని పెట్టుకోండి. అలాగే మీది ఏదైతే మీరు దేంట్లో అయితే డిగ్రీ పాస్ అయ్యారో, ఆ డిగ్రీకి సంబంధించిన మెమో, ప్రొవిజనల్ మెమో గాని, లాంగ్ మెమో గాని మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, కంపల్సరీ ఆ మెమో అయితే అప్‌లోడ్ చేయాలి. అది కూడా దగ్గర పెట్టుకోండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి గదా! అవి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. అపార్ ఐడీ గూడా. ఇప్పుడు అపార్ ఐడీ గూడా ప్రతి దానికి అడుగుతున్నారండి. సో, మీరు అపార్ ఐడీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. అలాగే దీనికి సంబంధించిన ఫీజు గురించి తెలుసుకోవాలనుకుంటే, సో, ఇక్కడ ఓబీసీ ఎవరైతే జనరల్ కేటగరీకి ఓబీసీ సంబంధించిన మేల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకొచ్చేసి టోటల్‌గా 944 రూపీస్ అయితే మనకి ఫీజు ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు. అలాగే ఓబీసీకి సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి టోటల్‌గా 708 రూపీస్ అయితే ఫైనల్ పేమెంట్ అయితే ఉంటుంది అప్లికేషన్‌కి సంబంధించి. అలాగే ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి టోటల్ ఫీజ్ అయితే రూ. 236 అయితే చెల్లించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజ్‌గా. అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారు కూడా కేవలం 236 మాత్రమే చెల్లించి మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ట్రాన్స్‌జెండర్ కూడా సంబంధించి రూ. 236 చెల్లించి అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుందండి. సో, వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీకైతే మీ ఏ మెయిల్ ఐడీ అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడీకి సో, మీకు అలాట్‌మెంట్ లెటర్ అయితే వస్తుందండి. హాల్ టికెట్ లెటర్స్. సో, ఆ రోజు మీరైతే ఎగ్జామ్‌కి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు స్టైఫండ్స్‌కి ఎలిజిబుల్ అవుతారు.